హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 634 పాయింట్స్ డ్రాప్ అయి 59,465 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 181 పాయింట్స్ డ్రాప్ అయి 17,757 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 190 పాయింట్స్ దగ్గరగా ఫాల్ అయి 37,851 దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ రిలేటెడ్గా ఉన్న ఈ ఫాల్ కొత్తదేం కాదు. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా మార్కెట్లో ప్రీవియస్గా ఉన్న డైరెక్షనల్ ట్రెండ్ని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్కి మార్కెట్ అయితే ఫ్లో అవుతుంది. స్పెషల్లీ లాస్ట్ 3 డేస్ నుంచి మీరు మార్కెట్ని గమనిస్తూ వస్తే మార్కెట్లో డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ హై పాయింట్స్ నుంచి 700 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ కరెక్ట్ అయింది. దీంతో పాటు ఎఫ్ఐడిఐ డేటాని కోరిలేట్ చేయడానికి మీరు ప్రయత్నిస్తే ప్రీవియస్గా ఈవెన్ ఎఫ్ఐ సెల్ చేస్తున్న మార్కెట్ ర్యాలీ అవుతుండేది. డిఐఎస్ అలాగే రీటైల్ పార్టిసిపేషన్ కూడా పాజిటివ్గా ఉంటూ ఉండేసరికి, కానీ లాస్ట్ 3 డేస్ నుంచి మీరు చూస్తే యావరేజ్గా డిఐఎస్ 175 crore ఈ నెంబర్ అరౌండ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో సెల్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఎఫ్ఐఎస్ నిన్న 2,700 crores దగ్గరగా సెల్ చేశారు. ఇది ఒక బిగ్ నెంబర్లా మనం చూడకూడదు, ఎందుకంటే నిన్న వేదాంత రిలేటెడ్గా జరిగిన డీల్లో మీన్స్ ఆ ట్రాన్సాక్షన్లో నియర్ టు 1,500 crore దగ్గరగా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి వచ్చిన సెల్లింగే. అది తీసేస్తే 1,200 crore. బట్ ఓవరాల్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్గా ఎఫ్ఐఎస్ చాలా టైం నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ 4 months నుంచి కూడా నెట్ సెల్లర్స్గా ఉంటున్నారు. లాస్ట్ 4 monthsలో ఐ థింక్ 1 lakh crore దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో ఎఫ్ఐఎస్ సెల్ చేయడం జరిగింది. గ్లోబల్గా ఉన్న బాండ్ డీల్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఈక్విటీ మార్కెట్స్ నుంచి మనీ బాండ్ మార్కెట్కి ఫ్లో అవుతుందని ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారని, ఈ వైరస్ కన్సర్న్స్ తో మార్కెట్ ఫాలో అవుతుందనేలా డేటా అయితే కనిపిస్తుంది. గ్లోబల్ గా ఇన్ఫ్లేషన్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంటుందన్న రిపోర్ట్స్ కూడా కొంతవరకు నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తున్నాయన్న ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా అయితే కనిపిస్తూ ఉంటుంది. కానీ మేజర్ ఈవెంట్స్ 2 ఉన్నాయి. లైక్ January 26న ఫెడ్ రిలేటెడ్ గా మనకి మీటింగ్ అవుట్కమ్ రాబోతుంది. అండ్ February 1st యూనియన్ బడ్జెట్ ఒక కేంద్ర బడ్జెట్ ఒక అవుట్కమ్ మనకు ఉండబోతుంది. కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు దానికి కొన్ని డేస్ బిఫోర్ నుంచి మార్కెట్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మార్కెట్ ఓల్టైల్ గా మూవ్ అవుతుంటుంది. ఓకే, ఫర్దర్ గా ఇక్కడ నుంచి మార్కెట్స్ ఎలా మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. 17,940 ఒకవేళ బ్రేక్ అయితే 17,620 వరకు కూడా మార్కెట్లో స్లైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉందని, ఇలా మనకు మల్టిపుల్ టైమ్స్ ప్రీవియస్గా ఈ జోన్ బిట్వీన్లో మార్కెట్ ట్రేడ్ అయిందని నిన్నటి వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇవాళ నియర్ టు ఆ లెవెల్ దగ్గరకు వచ్చి మార్కెట్లో ఒక మంచి ర్యాలీ, ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర 17,757 మనం నిన్న డ్రా చేసుకున్న సపోర్ట్, అండ్ ఇవాళ క్లోజింగ్ కూడా 17,757 దగ్గర అయింది. బ్యాంక్ నిఫ్టీలో కనిపించినంత హ్యూజ్ మూవ్ కనిపించలేదు. అండ్ లైక్ నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అగైన్ రివర్స్ అవుతూ 37,840 మార్క్ ఇంపార్టెంట్ లెవెల్ మార్క్ అబోవ్నే క్లోజ్ అయింది. ఇది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇవాల్టి క్లోజింగ్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరే, ఇంపార్టెంట్ లెవెల్స్ అబోవ్నే అయింది. రేపటి ఓపెనింగ్ ఇవాల్టి క్లోజ్ కంటే బిలో అయి ఆ బిలో సస్టైన్ అవుతుంటే ఫర్దర్గా మనం వీక్నెస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఇవాల్టి క్లోజింగ్ కంటే రేపటి ఓపెనింగ్ కొంత అబోవ్ అవుతూ ఆ లెవెల్స్ అబోవ్ మార్కెట్ ఫస్ట్ 15-30 minutes స్టెబిలైజ్ అవ్వగలిగితే మార్కెట్లో మనం పాజిటివ్ మూవ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా. అండ్ ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్గా మనం గమనిస్తే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మనకి ఏదో కరెక్షన్ కనిపిస్తున్నట్లు కనిపిస్తుంది, కానీ మీరు స్మాల్ క్యాప్ ఇండెక్స్ని తీసుకుంటే ఇవాళ అది అసలు పెద్దగా పడలేదు. ఈవెన్ మిడ్ క్యాప్ కూడా స్లైట్ సెల్లింగ్ ప్రెషర్కి గురైంది, అందులో కూడా పెద్ద ఫాల్ కనిపించలేదు. నెక్స్ట్ జస్ట్ డైల్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న వీళ్ళ రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. వీళ్ళ రిజల్ట్స్ని గమనిద్దాం. రిజల్ట్స్ తర్వాత మేనేజ్మెంట్ చేసిన కామెంటరీని గమనిద్దాం. క్వార్టర్ కంపారిజన్లో రెవెన్యూలో గ్రోత్ కనిపిస్తుంది, బట్ మార్జిన్స్లో వస్తున్న ఫాల్ కారణంగా నెట్ ప్రాఫిట్ ఫాల్ అవుతూ ఓవరాల్ ఈపీఎస్లో కూడా మనకి ఫాల్ కనిపిస్తుంది. రిజల్ట్స్లో అంత స్ట్రెంత్ లేదు, కానీ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ అండ్ ఈవెన్ బ్రోకింగ్ ఫిర్మ్స్ చేస్తున్న కామెంట్స్ని గమనిస్తే కొటాక్ సెక్యూరిటీస్ వాళ్ళు, యూబీఎస్ వాళ్ళు, ఈవెన్ సిటీ రీసెర్చ్ వాళ్ళు కూడా మల్టిపుల్ అప్డేట్స్ చేశారు. బట్ అందులో యూబీఎస్ వాళ్ళు చేసిన స్టేట్మెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాయి. జస్ట్ డైల్కి సంబంధించిన జేడీ మార్ట్ లైక్ ఇండియా మార్ట్ తరహాలో B2B సెగ్మెంట్లో వీళ్ళు గ్రో అవుతారని వీళ్ళు జేడీ మార్ట్ని లాంచ్ చేశారు. ఆ బిజినెస్ రిలేటెడ్గా వీళ్ళకి B2B బిజినెస్లో ఈ కామర్స్ ప్లాట్ఫామ్ రిలేటెడ్గా గ్రోత్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని, అండ్ జేడీ ఎక్స్పర్ట్ ఈ సెగ్మెంట్ రిలేటెడ్ గా కూడా గ్రోత్ ఉంటుందని. జేడీ మార్ట్ అనేది బిజినెస్ టు బిజినెస్ లైక్ హోల్సేల్ లా మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి లోకల్ గా ఉన్న ప్లేయర్స్, బిజినెస్ ప్లేయర్స్ కొనుక్కుంటుంటారు. బట్ అలా కాకుండా లైక్ ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లా B2C సెగ్మెంట్లో కూడా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని తీసుకురావాలనుకుంటున్నారని, దాని రిలేటెడ్గా ట్రయల్స్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయని మేనేజ్మెంట్ చేస్తున్న అప్డేట్స్. సో ఇలాంటి మల్టిపుల్ ఆపర్చునిటీస్ జస్ట్ డైల్కి ఉంటున్నా మార్కెట్ వీటన్నిటిని నెగ్లెక్ట్ చేస్తుంది. ఒక పొటెన్షియల్ గెయిన్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఇది జస్ట్ డైల్ రిలేటెడ్గా వీళ్ళకి ఆపర్చునిటీలా కనిపిస్తుందని స్విస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయినా యూబీఎస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సిమిలర్ లైన్స్లోనే మేనేజ్మెంట్ కూడా నిన్న కామెంట్స్ చేసేసరికి స్టాక్ నియర్లీ ఇవాళ 14% దగ్గరగా ర్యాలీ అయింది. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్గా మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర నుంచి నిర్మలా సీతారామన్ గారికి హంబుల్ సజెషన్స్ అంటూ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వెళ్తున్నాయి. ఇన్ షార్ట్ గా సమ్మరీలా చూస్తే గవర్నమెంట్స్ కూడా వాళ్ళు కొంటున్న వెహికల్స్ రిలేటెడ్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కొనడానికి ఎక్కువగా డెసిషన్ ని తీసుకోవాలని, అందులో భాగంగానే మహారాష్ట్ర గవర్నమెంట్ నెక్స్ట్ కొనబోతున్న వెహికల్స్ లో
మోస్ట్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండేలానే మేము చూసుకుంటామని, ఫస్ట్ మా ఫోకస్ బసెస్ పైన ఉంటుందని ఇలా వీళ్ళు చేస్తున్న కామెంట్స్ తో మహారాష్ట్ర గవర్నమెంట్ ప్రీవియస్ గా చేసిన అప్డేట్ వాళ్ళు కొంటున్న వెహికల్స్ లో 50% దగ్గరగా ఈవీ వెహికల్స్ ని కొంటామని, కానీ ఈసారి కొంటున్న వెహికల్స్ మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ అన్ని ఎలక్ట్రిక్ వెహికల్సే, అందులో బసెస్ మీద వీళ్ళు ఫోకస్ చేస్తున్నాం అనేసరికి ఈ సెగ్మెంట్ లో బిజినెస్ చేస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ ని తయారు చేస్తున్న జేబీఎం ఆటో అలాగే ఒలెక్ట్రా గ్రీన్ స్టాక్స్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ నియర్ టు 20% దగ్గరగా డ్రాప్ అయింది. దీంతో పాటు పీటీసీ ఇండియా స్టాక్ కూడా ఫాలో అయింది. ఫస్ట్ ఈ రెండింటికి ఉన్న రిలేషన్ మాట్లాడుకొని ఉన్న మెయిన్ అప్డేట్ దగ్గరికి వెళ్దాం. ఈ పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్లో నియర్ టు 65% దగ్గరగా వాటాని పీటీసీ ఇండియా వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి ఈ స్టాక్ ప్రైస్లో వస్తున్న ఫాల్కి ఈ స్టాక్ కూడా ఇలా రియాక్ట్ అయింది. ఇందుకు ఈ స్టాక్ ఎందుకు రియాక్ట్ అయింది? వీళ్ళ రిలేటెడ్గా 3 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ రెసిగ్నేషన్ ఇచ్చారు. రెసిగ్నేషన్ ఇస్తూ ఈ కంపెనీ రిలేటెడ్గా ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే నేమ్లో ఉంది కదా, వీళ్ళు ఇన్ఫ్రా ఫైనాన్సర్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్కి ఫైనాన్స్ని ప్రొవైడ్ చేస్తుంటారు. వీళ్ళు ఏ లోన్స్ అయితే ప్రీవియస్గా ఇచ్చారో ఆ లోన్స్ రిలేటెడ్గా వీళ్ళు తీసుకుంటున్న డెసిషన్స్ అంత ప్రాపర్గా లేవని, యాజ్ అ ఇండిపెండెంట్ డైరెక్టర్స్గా వాళ్ళు ఎలాంటి సలహాలు ఇస్తున్నా బోర్డు పట్టించుకోవట్లేదని, రెగ్యులేటరీ నార్మ్స్ని కూడా పాటించట్లేదు, కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ కంప్లైన్సెస్లో ఇష్యూస్ ఉన్నాయని ఆ రిజిగ్నేషన్ చేస్తున్న ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అప్డేట్ చేస్తుండేసరికి స్టాక్ ప్రైస్ ఇవాళ ఇంతలా ఫాలో అయింది. నెక్స్ట్ మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఎంటైర్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ గురించి అండ్ ఇక్కడి నుంచి ఏ స్టాక్స్ పెరగబోతాయనే దాని రిలేటెడ్గా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు. వాళ్ళు మెన్షన్ చేస్తున్నది ప్రెసెంట్ మనం ఒక బిగ్ బుల్ రన్ మిడిల్లో ఉన్నాం. మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ ఈ బుల్ రన్ లో పార్టిసిపేట్ చేశాయి, కానీ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేయలేదు. కాబట్టి బ్యాకప్ ద ట్రక్ అండ్ లోడ్ ఫైనాన్షియల్స్ అని, సో ఫైనాన్షియల్స్ ని పోర్ట్ఫోలియోలోకి ఎక్కువగా ఇక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చని, అలా యాడ్ చేసుకోవచ్చని పాజిటివ్ వ్యూ ఇస్తూ బ్యాంక్స్ లో ఏ స్టాక్స్ రిలేటెడ్ గా వీళ్ళు పాజిటివ్ గా ఉన్నారు, నెగిటివ్ గా ఉన్నారు. ఈవెన్ బ్యాంక్స్ అనే కాదు, ఇన్సూరెన్స్ అండ్ కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ గా స్టాక్స్ ని కూడా వీళ్ళు రికమెండ్ చేసే ప్రయత్నం చేశారు. బ్యాంక్స్ లో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ గా వాళ్ళు పాజిటివ్ గా ఉంటూ, ఆర్బీఎల్ బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా నెగిటివ్ గా ఉంటున్నామని చెప్పారు. అండ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో ఎస్బీఐ లైఫ్ అండ్ ఐసిఐసిఐ లంబార్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉంటున్నామని, అండ్ కస్టమర్ ఫైనాన్స్ సెగ్మెంట్ లో ఎస్బీఐ కార్డ్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉంటున్నామని మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఈ బుల్ రన్ లో ఫర్దర్ గా ఈ స్టాక్స్ పెరగడానికి పాసిబిలిటీ ఉంటుందనేలా స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ మయూరియా ఉద్యోగ్ గురించి మాట్లాడుకోవాలి. 24th జనవరిన బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫేస్ వాల్యూ 10 నుంచి 1 కి షిఫ్ట్ చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నారన్నట్టు వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మీన్స్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ప్రెసెంట్ హోల్డ్ చేసిన వాళ్ళకి 10 తో మల్టిప్లై అవుతాయి అండ్ స్టాక్ ప్రైస్ కూడా 10 తో డివైడ్ అవుతుంది. ప్రీవియస్ గా కూడా మనం గమనిస్తున్నాం, ఇలాంటి స్టాక్ స్ప్లిట్ అప్డేట్స్ వస్తున్న ప్రతిసారి కూడా స్టాక్స్ లో ఇలాంటి ర్యాలీ ఉంటుంది. మనం ప్రీవియస్ గా కూడా అనుకున్నాం, చాలా తక్కువ మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఒక థీమ్ లైక్ వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ ఫండమెంటల్స్ కానీ అర్థం అయితేనే చేయాలి. ఎందుకంటే 58 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీని చాలా తక్కువ డబ్బులతోనే స్పెక్యులేట్ చేయొచ్చు. కాబట్టి స్టాక్ ప్రైస్ తక్కువగా ఉంది, ఆ అప్పర్ సర్క్యూట్స్కి వెళ్తుందని మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఒకసారి మార్కెట్ క్యాపిటల్ ని కూడా గమనించండి. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. మొదట తేజస్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ వల్ల లోయర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. రెవెన్యూలోనే సిగ్నిఫికెంట్ డ్రాప్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో కనిపిస్తుంటే మార్జిన్స్ లో సివియర్ ప్రెషర్, ప్రీవియస్ గా ప్రాఫిట్స్ ని పోస్ట్ చేసిన వాళ్ళు ఈసారి లాస్ ని పోస్ట్ చేశారు. దీనికి మేనేజ్మెంట్ దగ్గర నుంచి వస్తున్న కామెంట్స్, ఈ వైరస్ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూస్ కారణంగా వీళ్ళ కస్టమర్స్ సరైన టైంలో వీళ్ళకి పేమెంట్స్ చేయలేకపోయారని అండ్ కొత్తగా ఆర్డర్స్ కూడా వీళ్ళకి లభించలేదని తేజస్ నెట్వర్క్స్ వాళ్ళు చేసిన కామెంట్స్. రిజల్ట్స్ కు ముందే స్టాక్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తూ రిజల్ట్స్ నెగిటివ్ గా ఉంటుండేసరికి స్టాక్ లో ఇలా సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మాస్టెక్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ కూడా ఇవాళ మోర్ దాన్ 11% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్ లో కరెక్ట్ అయింది. మాస్టెక్ నెంబర్స్ ని మనం ఎల్టీటీఎస్ నెంబర్స్ తో కంపేర్ చేయొచ్చు. అక్కడ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ వాళ్ళు డెలివర్ చేస్తున్నా, మార్జిన్స్ స్టేబుల్ గా మెయింటైన్ చేస్తున్నా. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది వేరు. మార్కెట్ వీళ్ళ దగ్గర నుంచి ఇంకాస్త ఎక్కువ రెవెన్యూ గ్రోత్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటే వీళ్ళు ప్రీవియస్ క్వార్టర్ కంటే కొంతవరకే వీళ్ళ బిజినెస్ ని టాప్ లైన్ లో పెంచుకుంటూ ఉండేసరికి వీళ్ళు ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ని కమింగ్ క్వార్టర్స్ లో డెలివర్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే స్టాక్ ని టాప్ సైడ్ కి తీసుకెళ్లిందో అవి డెలివర్ అవ్వకపోతుండేసరికి స్టాక్ లో ఇలా ఫాల్ అయితే కనిపించింది. ఈవెన్ వీళ్ళు 7 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ కూడా ప్రకటించారు. నెక్స్ట్ సింజిన్ గురించి వీళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇక్కడ కూడా రెవెన్యూలో వచ్చిన గ్రోత్ కంటే మార్కెటింగ్ కాస్త ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది. డబుల్ డిజిట్ లో గ్రోత్ ఉంటుంది అనుకున్నారు, కానీ సింగిల్ డిజిట్ లో గ్రోత్ కనిపించింది. అది యాక్చువల్గా మార్కెట్ ని డిసప్పాయింట్ చేస్తున్నట్టు. కానీ వీళ్ళు గైడెన్స్ ని స్ట్రాంగ్ గా ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఇంకొక పాజిటివ్ ఎలిమెంట్ ఎంటైర్ రిజల్ట్స్ లో రెవెన్యూస్ ఎక్స్పెక్టెడ్ కంటే బిలో ఉంటున్న మార్జిన్స్ ని గమనించండి. లాస్ట్ సేమ్ క్వార్టర్ తో పోలిస్తే మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్. సో మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ ఆల్రెడీ క్వార్టర్ లో రిఫ్లెక్ట్ అయింది. అండ్ కమింగ్ క్వార్టర్ లో రెవెన్యూలో గ్రోత్ మేము తీసుకొస్తామని మేనేజ్మెంట్ చేస్తున్న కామెంట్స్ తో మార్కెట్ స్టాక్ ని పాజిటివ్ గా రివార్డ్ చేస్తూ ఓవరాల్ గా 2% గెయిన్స్ తో క్లోజ్ అయింది. నిఫ్టీ సపోర్ట్ 17,640. సో ఎగ్జాక్ట్ 17,640 కాకుండా 17,640 to 620 20 పాయింట్ రేంజ్ ని గమనించండి. అండ్ రెసిస్టెన్స్ 17,840. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 37,590.
అండ్ రెసిస్టెన్స్ 38,140. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా అని మాట్లాడుకుందాం. నిఫ్టీ కాన్స్టెంట్ గా డౌన్ సైడ్ స్లైడ్ అవుతుండేసరికి సపోర్ట్ డౌన్ సైడ్ కి మారుతూ రెసిస్టెన్స్ కూడా డౌన్ సైడ్ కి మూవ్ అవుతుంది. మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ లో 17,500 దగ్గర ఇంట్రాడే అండ్ ఓవరాల్ గా కూడా స్ట్రాంగ్ ఓఐ డేటా బిల్డ్ అవుతుంటే ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తుంటే 18,000 దగ్గర సిగ్నిఫికెంట్ ఓఐ డేటా బిల్డ్ అవుతుంది. ఇవాళే నియర్లీ 90,000 దగ్గరగా ఓఐ మీన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే అక్కడ జనరేట్ అయింది. ఓవరాల్ గా 1,53,000 దగ్గరగా ఓపెన్ ఇంట్రెస్ట్ 18,000 దగ్గర ఫామ్ అవుతుంది. కాబట్టి 17,500 to 18,000 ఇన్ బిట్వీన్ మార్కెట్ ట్రేడ్ అవుతుందని ఇలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ డిఫరెన్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.